నిన్న బీఆర్ఎస్ పార్టీ బిజినెస్ అడ్వైజరీ కమిటీ నుంచి బహిష్కరించి బయటకు వచ్చింది. అందులో కేవలం చాయ్ బిస్కెట్లు తప్ప ఏమీ లేవు, ఆడ బిజినెసే లేదు అని చెప్పి హరీష్ రావు గారు వ్యాఖ్యలు చేశారు. మరోవైపు కేటీ రామారావు గారు ఆయనదైనటువంటి శైలిలో ఆయన ఉంటే మండల్లో కవిత గారు లగచర్ల ఘటన పైన మాట్లాడాలని చెప్పి వాళ్ళు చెప్పారు. నిన్న షార్ట్ డిస్కషన్ జరుగుతున్నటువంటి సందర్భంలో టూరిజం మీద అటు మండల్లో ఇటు ఈడ లగచర్ల ఘటన పైన చర్చించాలని పెట్టారు. లగచర్ల ఘటన నిన్న మొన్న అయింది, కానీ నేరెళ్ల ఘటన అయి చాలా రోజులైంది. నేరెళ్ల ఘటన కానించి స్టార్ట్ చేసి ఖమ్మం రైతుల కానించి స్టార్ట్ చేసి ఆదివాసీలు ఎవరు బాలింతలైన ఆదివాసీలను జైలు వేసిన కానించి స్టార్ట్ చేస్తే దీని నెంబర్ చాలా వెనకాల ఉంది. కాబట్టి ఆ సీరియల్ ప్రకారం వద్దామంటేనేమో వాళ్ళకు లేదు అన్నీ పాతయి, ఇది కొత్తది, ఇది మాట్లాడాలని చెప్పి చెప్తా ఉన్నారు. సిగ్గు లేకుండా బీఆర్ఎస్ పార్టీ రైతులతోని అమాయకులైనటువంటి రైతులను అక్రమ కేసులలో ఇరికిచ్చి వీళ్ళు బయట ఉన్నారు. ఈ కుట్ర పన్నిందే కేటీ రామారావు. లగచర్ల ఘటనకు సంబంధించినటువంటి బహుశా నేను చెప్పకూడదు కానీ ఇప్పుడు చెప్తా ఉన్నా. సంగారెడ్డి జైల్లో ఇష్యూ జరిగింది కదా, సంగారెడ్డి జైల్లో ఇష్యూ జరిగే నాటికి నాకున్న సమాచారం మేరకు సంగారెడ్డి జైల్లో ఇష్యూ జరిగింది. ఆ రైతుకు గుండెపోటు వచ్చింది, బేడీలు వేసుకొని తీసుకుపోయారని చెప్పిరా. కరెక్ట్గా ఆ రైతును తీసుకుపోయే కంటే అర్ధగంట ముందు ఏం జరిగిందంటే ఆ రైతు ఒక అడ్వకేట్కు ఫోన్ చేస్తాడు. అడ్వకేట్కు జైల్లో నుంచి అడ్వకేట్కు ఫోన్ చేసి మనం దీన్ని ఈ రకంగా వాడుకోవాలి, మనోళ్ళని అలర్ట్ చేయాలంగానే బీఆర్ఎస్ పెంపుడు కుక్కలన్నీ తయారుండి రైతులకు బేడీలు అన్నీ ఒకేసారి అర్ధగంట లోపలనే. ఇదంతా మీరు షాక్ అవుతారా. ఆ రైతు చేసినటువంటి కథ, చేసినటువంటి డ్రామా ఏదైతే ఉందో అది ప్రభుత్వం దగ్గర అన్నీ నిక్షిప్తమై ఉన్నాయి. జైలు అధికారులు తప్పు చేసిరని లేకపోతే ఇంకోటని కాదు, వాళ్ళు జైల్లో ఉండి ఎట్లాంటి కుట్రలు పన్నుతా ఉన్నారు. ఈయనకు వెంటనే ఇప్పుడే నొప్పి వస్తుందట, అర్ధగంట తర్వాత ఏం చేయాలనే దాని మీద డిస్కషన్ జరుగుతూ ఉంది ఫోన్లో. నాకున్న సమాచారం అది. ఆ పక్కనున్న వాళ్ళు వీళ్ళు ఇని చెప్తారు కదా. అట్లా ఈ కుట్రవన్నీ దీన్ని రాజకీయంగా వాడుకోవాలని చెప్పి రకరకాల కథలు పడి ఇవాళ తెలంగాణలో ప్రజాప్రభుత్వాన్ని బదనాం చేసే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ఈ మొత్తం వ్యవహారానికి కర్మ కర్త క్రియ కేటీ రామారావే. ఈయనదే చక్కగా లేదు. ఆ ఫార్ములా ఈ రేస్ కార్ రేసింగ్ ఏదైతే ఉందో దాంట్లో ఇయాల్లో రేపు నోటీసులు ఇస్తా ఉన్నారట. ఇది ఇట్లుంటే కేసీఆర్ మీద ఇంకో కేసు, ఏది విద్యుత్ కొనుగోళ్ల ఒప్పందాలు, ఈ వ్యవహారం పైన వీళ్ళ కథనే చక్కగా లేదు. రైతులను రెచ్చగొట్టి వాళ్ళని రెచ్చగొట్టి ఇంకేదో చేద్దాం అనుకుంటే ఇక్కడ ఎవడో ఎరి పుష్పాలు లేడు, గులాబీ పుష్పాలు. అందుకోసమే కేటీ రామారావు పైన సమగ్ర విచారణ జరగాలి. కేసీఆర్ పైన విద్యుత్ కొనుగోలులో జరిగినటువంటి అక్రమాల పైన సమగ్ర విచారణ జరగాలి. ఇవాళ టూరిజం మీద చర్చ ఉంది, మళ్ళా షార్ట్ డిస్కషన్ ఏది మండల్లో. నిన్న ఇక్కడ అసెంబ్లీలో మాట్లాడుతూ ఉంటే జూపల్లి కృష్ణారావు గారు మాట్లాడుతూ ఉంటే ఇక ఏది మొగర్ని కొట్టి మొర్ర అన్నట్టుకుంది హరీష్ రావు గారి కథ. సర్పంచులకు బిల్లులు ఎందుకు ఇవ్వలేదని అడుగుతుంది. బిల్లులు ఏంది హరీష్ రావే, పెండింగ్ పెట్టింది హరీష్ రావే. ఆర్థిక శాఖ మంత్రికి ఉన్న హరీష్ రావే పెండింగ్ పెట్టి రైతులను సర్పంచులను ఊరేసుకొని ససితడి చేసినటువంటి హరీష్ రావు వాళ్ళ మీద సన్నాయి మాటలు మాట్లాడుతూ ఉంటే అసెంబ్లీ గోడలు నవ్వుతున్నాయి హరీష్ రావును చూసి. సో అది నిన్న పాలిటిక్స్కి సంబంధించి. ఇక పిల్లగాంది అయిపోయినట్టేగా, అయిపోయినట్టే. అల్లు ఇంకేమన్నా పరామర్శలు ఇంకేమన్నా ఉన్నాయా, అయిపోయినాయా? ఎందుకంటే చాలా తీవ్ర గాయాల పాలైంది కదా అల్లు అర్జున్. ఈ శరమన్న లేదు చెప్పుకుంటాను. ఏదో ఒక ఆయన ఏది కార్గిల్ కాడికి డైరెక్ట్ ఇంటి కాడికి వస్తే పరామర్శించినట్టు ఉంది. ఎందుకంటే కాశీకి పోయి వచ్చిన కాళ్ళు మొక్తా ఉంటుండే, అవి గట్లుంది కథ. ఈయన పోయి వచ్చింది ఆడికి, ఈయన చేసింది ఆడికి. అల్లు అర్జున్ పైన బీఆర్ఎస్ పార్టీ అనేకమైన ప్రేమ గురిపించడానికి కారణం ఏంటంటే ఇప్పుడు ఈ రేసు దాంట్లో ఆ తర్వాత కేసీఆర్ కేసు దాంట్లో మళ్ళీ సినీ లోకం అంతా వాళ్ళకు వస్తుందని రాదు. సినీ లోకం వస్తే సినీ లోకం కథ సినీ లోకాందే. సో ఇక ఇది ఇట్లా పెడితే మంచు మనోజు ఇంట్లో మళ్ళా అది చక్కెరలో స్టార్ట్ అయింది కదా, ఆ చక్కెర పంచాయతీ ఇంకా తెగుతలేదు. మోహన్ బాబుకు నోటీసులు జారీ చేసిన 24 తారీఖు వరకు గడువు ఇచ్చిరం.
ఆ 24 తారీఖు వరకు వెయిట్ చూస్తాం, తర్వాత నోటీసులు ఇచ్చి మళ్ళీ విచారణకు పిలుస్తాం, లేకుంటే అరెస్ట్ చేస్తామని చెప్పి రాచకొండ సిపి సుధీర్ బాబు గారు చెప్పిండు. ఇవి ఇష్యూస్ మేజర్గా. ఇక బీఆర్ఎస్ పార్టీ ఇవాళ ఏం చేయబోతా ఉంది అసెంబ్లీలో మండలిలో మీరే చూడ్రి. వాళ్ళ ఎంత అనైతిక చర్యలు ఉంటాయో, వాళ్ళ ఎంత ప్రజా వ్యతిరేక విధానాలు ఉంటాయో ప్రత్యక్ష ప్రసారంలో క్యూ న్యూస్లో అంతటి ఉంటుంది చూడ్రి. ఇక మార్నింగ్ న్యూస్లోకి వెళ్ళే కంటే ముందు ఒకసారి రామగుండ నియోజకవర్గానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఒకసారి చూద్దాం. రామగుండం నియోజకవర్గంలో ఎట్లా ఉంది బీసీల పరిస్థితి. టోటల్ నెంబర్ ఆఫ్ ఓటర్స్ ఎంతమంది ఉన్నారంటే రామగుండం నియోజకవర్గంలో 2,04,801 మంది అక్కడ ఓటర్లు ఉన్నారు. అందులో బీసీ ఓటర్లు ఎంతమంది ఉన్నారంటే 68.03% మంది బీసీ ఓటర్లు. అంటే 2,04,801లో 1,39,306 ఓట్లు ఓన్లీ బీసీలే. నెంబర్ ఆఫ్ ఓసీ ఓటర్స్ అప్రాక్సిమేట్గా ఎంత ఉన్నారంటే 4.46. అంటే 2,04,801 ఓట్లలో 9,134 ఓట్లు ఓసీలే ఉన్నాయి. ఇక్కడ అసెంబ్లీ ఎలక్షన్స్ 4 సార్లు జరిగితే బీసీ ఎమ్మెల్యేలు 3 సార్లు గెలిచారు. సోమారపు సత్యనారాయణ మున్నూరు కాపు 2 సార్లు, కోరుకంటి చందర్ యాదవ్ కాదు మున్నూరు కాపే ఆయన ఒకసారి గెలవడం జరిగింది. సోమారపు సత్యనారాయణ ఒకసారి ఇండిపెండెంట్గా గెలిచిన 2009లో, ఆ తర్వాత 2014లో తెలంగాణ రాష్ట్ర సమితి నుంచి విజయం సాధించడం జరిగింది. ఇంకా తర్వాత మక్కాన్ సింగ్ కూడా బీసీఏ బాస్, అందరూ బీసీలో ఇక్కడ గెలవడం జరిగింది. ఇక్కడ మక్కాన్ సింగ్ 60.28% ఓట్లతో ఇక్కడ విజయం సాధించడం జరిగింది. ఇండిపెండెంట్గా సోమారపు సత్యనారాయణ పోటీ చేస్తే 4,000 ఓట్లు పడ్డాయి. ఇక కందుల సంధ్యారాణి 12,000 ఓట్లు పడ్డాయి. కోరుకంటి చంద్రకు 35,000 ఓట్లు పడ్డాయి. మొత్తానికి అదట్లా ఉంటే ఇక జెడ్పీటీసీ ఒకటే ఉంటుంది రామగుండానికి, ఒకటి కమాన్పూర్ బీసీ, అది మున్నూరు కాపుకి ఇచ్చారు. 68.03 ఉన్నటువంటి బీసీలు ఒకటి జెడ్పీటీసీ దక్కించుకుంటే 4.46 ఉన్నటువంటి ఓసీలు జెడ్పీటీసీగా ఎలక్ట్ కాలేదు. అంటే రామగుండం నియోజకవర్గం కంప్లీట్గా బీసీల ఆధిపత్యంలో ఉన్నట్టుగా దీన్ని బట్టి అర్థమవుతా ఉంది. సో ఇది బీసీలకు సంబంధించినటువంటి అంశం. అయితే ఇక కల్వకుంట్ల కవిత గారు పదే పదే కాంగ్రెస్ తల్లి అని చెప్పి తెలంగాణ తల్లి విగ్రహాన్ని ప్రతిరోజు అవమానిస్తూ ఉంది. ప్రతిరోజు అవమానిస్తూ ఉంటే విజయశాంతి గారు నిన్న ఒక మాట మాట్లాడారు. ఈ తెలంగాణ తల్లి గురించి మాట్లాడే అర్హత బీఆర్ఎస్ పార్టీకి లేదని చెప్పింది. అసలు కల్వకుంట్ల కవిత గారికి మాట్లాడే అర్హతే లేదు. ఎందుకంటే మీలాంటి వాళ్ళు మాట్లాడాల్సింది కాదు, ఇది మేధావి వర్గం మాట్లాడుకోవాల్సినటువంటి మాటలు. తెలంగాణ తల్లి విగ్రహాన్ని మీకు నచ్చిన రీతిలో చేసుకొని ఆ తల్లికి తెలంగాణకు సంబంధం లేకుండా రకరకాల కార్యక్రమాలు చేసిరు. సరే, అప్పుడు చేసిన తల్లి అటు బెటరు, ఇప్పుడు చేసిన తల్లి ఇటు బెటరు. ఈ తెలంగాణ తల్లిల పంచాయతీ అటు పెడితే తెలంగాణ తల్లిని రూపొందించినటువంటి వాళ్లకు ఇప్పటి వరకు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు అప్పుడు పైసలు లేలే. ఆయన ఈయనే ఉండి రమణారెడ్డి గారు రండి. తెలంగాణ తల్లి విగ్రహాన్ని రూపశిల్పి ఇప్పుడు దాన్ని తయారు చేసినటువంటి రమణారెడ్డి గారు, ఇగో ఈయననే పాత తెలంగాణ తల్లిని తయారు చేసింది ఈయననే, కొత్త తెలంగాణ తల్లిని తయారు చేసింది కూడా ఈయననే. సో ఆ తెలంగాణ తల్లికి ఈ తెలంగాణ తల్లికి మధ్యలో ఉన్నట్టు తేడా అయింది రమణన్న. అంటే యాక్చువల్గా ఇది ప్రొఫెసర్ గంగాధర్ గారు పాత తెలంగాణ తల్లి కానీ కొత్త తెలంగాణ తల్లి రూపశిల్పి నేను స్టాచ్యూగా కన్వర్ట్ చేయడంలో మెయిన్ పర్సన్. సో ఇక్కడ అంటే అక్కడికి ఇక్కడికి చాలా తేడా ఉంటుంది. ఎందుకంటే అది ఉద్యమ టైంలో ఉద్యమ అవసరాల కోసం ఇప్పుడు మనం ఊర్లలో మైసమ్మ, ఎల్లమ్మ, పోచమ్మ అన్ని గ్రామ దేవతలను మనం పూజిస్తాం. ఏదన్నా మనకు ఆకాంక్ష ఉన్నప్పుడు, కోరిక ఉన్నప్పుడు అమ్మ మీరు ఆశీర్వదించండి అని అనుకుంటాం. ఆ రకంగా మనం ఒక తెలంగాణ తల్లి దేవతామూర్తిలా మనం పెట్టుకోవడం ద్వారా ఆ తల్లి మనకు వస్తుంది. అట్లా మబ్బుల్ని కదా మనం పూజిస్తాం వర్షం కోసం లాగా. సో తెలంగాణ తల్లి మనకి ఆవహిస్తుంది, మనకు వస్తుంది అనే ఉద్దేశంతోటి ఆ దేవతామూర్తిని తయారు చేయడం జరిగింది. కానీ ఇప్పుడున్నటువంటి తెలంగాణ ఆవిష్కరించబడింది. సో ఇది ముఖ్యంగా మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆలోచనల మేరకు ఇది ప్రజాప్రభుత్వం కాబట్టి ఇది ప్రజలకి ఈజీగా అర్థమయ్యే విధంగా, ప్రజలకి దగ్గరగా ఓన్ చేసుకునే విధంగా మన ఇంట్లో మన తల్లిలా ఉండాలనేది సో ఆయన భావన కాబట్టి ఆ భావన నుంచి ఈ ఆకారం అనేది ఇచ్చింది. ముఖ్యంగా తెలంగాణ అనేది వితౌట్ అమరులు
అంటే అమరుల త్యాగం లేకుండా, ప్రజల భాగస్వామ్యం లేకుండా ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణ అది పాసిబుల్ కాకపోయేది. సో వాళ్ళని మనము అగౌరవపరచడము లేదా కించపరచడం, వాళ్ళని తక్కువ చేసి చూడడం అనేది చాలా దారుణమైనటువంటిది. అందుకని ఇప్పుడు ఉన్నటువంటి తెలంగాణ తల్లిలో అందరూ ఓన్లీ తెలంగాణ తల్లిని చూస్తున్నారు, కానీ ఆ భావనని ఇంపార్టెంట్ కదా. ఇప్పుడు మీరు భరతమాత చూడండి, భరతమాతలో మొట్టమొదటి భరతమాతలో ఎక్కడ కిరీటాలు ఉండవు. ఆమె 4 చేతులతోటి ఒక అంటే అగ్రికల్చర్ని బేసిక్ నీడ్స్ అంటే మనకు బట్ట, ఒక తెల్ల బట్ట ఉంటుంది ఆమె చేతిలో. సో ఆ తర్వాత మనకి రవివర్మ గారు చేసినటువంటి మోడిఫికేషన్, ఆయన అన్నీ కూడా కొంచెం యూరోపియన్ స్టైల్లో మాడిఫై చేసి దేవతామూర్తి లాగా చిత్రీకరించాడు. దానికి ఏమి అథెంటిసిటీ లేదు, ఈ రోజు వరకు కూడా భరతమాతకి ఏ కాన్స్టిట్యూషన్లో రాసి లేదు. కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి ఆలోచనల మేరకు తెలంగాణ ఉద్యమం నుంచి ఆవిష్కరించబడినటువంటి తెలంగాణ తల్లి అది మన ఇంట్లో తల్లిలా ఉండాలి. ఆమె అన్నీ మేళవించినటువంటి తల్లి, అందులో బతుకమ్మ, బోనాలు, సంస్కృతులు, భాషలు అన్నీ ఉన్నటువంటి తెలంగాణ తల్లి. కాబట్టి ఆమెను మళ్ళీ ఒక్కొక్క పండుగని ఒక్కో రకంగా మనం ఇప్పుడు కొరడా చేతిలో పెడతాం బోనాలకి, లేదా బతుకమ్మ చేతిలో పెడతాం, అవన్నీ సూటబుల్ కాదు. మేము ఆర్టిస్టులం. సో ఆయన ఆలోచన చెప్పినప్పుడు దాన్ని ఏ రకంగా మేము సింప్లిఫై చేయాలి, అందరికీ అర్థమయ్యే విధంగా ఉండాలి, ఆ రకంగా మేము దాన్ని రూపుదిద్దడం జరిగింది. సో అప్పటికి ఇప్పటికీ అసలు ఆ మీనింగ్ కానీ, పీరియడ్ కానీ, దాంట్లో ఉన్నటువంటి పరిస్థితులు కానీ, అవసరాలు కానీ చాలా డిఫరెంట్. సో నిజంగా ఒకవేళ పాత ప్రభుత్వం దానికి ఒక శాంక్టిటీ, లీగల్ శాంక్టిటీ తెచ్చి ఉండి ఉంటే, ఒక జీవో తెచ్చి ఉండి ఉంటే డెఫినెట్లీ ఈ ఆలోచన రాకపోయేదని నేను అనుకుంటున్నా. కానీ ఇప్పుడు దాంతో ఇప్పుడు ఒక అవకాశం వచ్చింది. సో దాన్ని సరిదిద్దుకోవాలి. ఇప్పుడు మీరు చూడండి భరతమాతను కూడా ఎన్ని రకాలుగా. రమణన్న మీరు ఒకటి అర్థం చేసుకురా, బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు చాలా సార్లు బాపు తెలంగాణ, బాపు బాపు అంటారు. తెలంగాణకి ఈమె తల్లి అయితే ఆయన బాపుని చేసిరు. మీరు ఒకటి వాళ్ళ మైండ్ సెట్ అర్థం చేసుకోరు. బాపే పెద్దోడరా, తల్లి ఎక్కడరా అనేటువంటి యాంగిల్లో ఆ తల్లిని విస్మరించారు. వాళ్ళు చేసిన తల్లి విస్మరించిన తర్వాత అసలు తెలంగాణకు ఒక సింబాలిక్గా, ఒక అందరికీ ఆదర్శవంతమైనటువంటి ఒక ప్రతిరూపము ఉండాలనేది ప్రస్తుత ప్రభుత్వం ఒక ఆలోచన. కానీ వాళ్ళు అసలు తల్లి ఎక్కడిది, బాపే కదా తండ్రి అనేటువంటి పరిస్థితి క్రియేట్ చేసిరు అన్నట్టు. సో ఇవన్నీ కూడా ఓ రకంగా చూస్తే కేసీఆర్ గారి ఆలోచనలు ఎట్లా ఉన్నాయంటే సర్వం నేనే, సర్వం నేనే ఇంకా అనేటువంటి ఒక యాంగిల్ ఉండే. ఎప్పుడైనా ఆయన బొమ్మ తయారు చేయమని ఎప్పుడైనా అడిగిందా? లేదు, నేను అంటే నాకు అంత టైం కూడా లేకపోయేది. ముఖ్యంగా ఏంటంటే నేను నా పని చేస్తూ ఎప్పుడైనా ఇప్పుడు ఉద్యమ టైంలో కూడా నేను పూర్తిగా డెడికేటెడ్గా తెలంగాణ కోసం పనిచేయడం జరిగింది. నేను యాక్చువల్గా జర్మనీలో ఉండేవాడిని, కానీ 2009 నుంచి నేను పూర్తిగా ఇండియాలో ఉన్నా. సో ఆ టైంలో విస్తృతంగా తిరగడం జరిగింది. ఈవెన్ బీఆర్ఎస్కి కూడా, అంటే అప్పుడు టీఆర్ఎస్ వాళ్ళ 10 years లోగో కావచ్చు, లేకపోతే 13 years లోగో కావచ్చు, బ్యాక్ డ్రాప్స్ కావచ్చు, ఎక్కడ నేను ₹1 ఆశించకుండా నా సొంత డబ్బులతోటి, నా సొంత పెట్రోల్ పోసుకొని నా కారులో నేను తిరిగిన ఉద్యమంలో భాగస్వామ్యమైన. రమణారెడ్డి పైసల కోసం నందిని సిద్ధారెడ్డి గారు అంటున్నారు కదా, ఆయనకి ఏమి ఇచ్చిండ్రో తెలియదు. ఎందుకు అన్నాడు అంటే నేను యాక్చువల్గా ఆయన ఊహించలే ఆ రకంగా. ఆయన మీద నాకు చాలా పెద్ద గౌరవం ఉంది. అది నేను చిన్నప్పటి నుంచి ఆయన డెఫినెట్లీ ఉంది. అంటే ఆయనతోటి ఎవరన్నా అనిపించుంటారేమో, మరి అంత ప్రెషర్ ఎందుకు వచ్చిందో నాకు అర్థమైతే లేదు. ఆయన క్యారెక్టర్ అయితే చాలా మంచివాడు, మంచి కవి, గొప్ప మేధావి. కానీ ఒక్కోసారి మరి ఎందుకు ఈ మూమెంట్లో ఆ ట్విస్ట్, ఎంత ప్రెషర్ ఉంటే ఆ ట్విస్ట్ వచ్చిందో నాకు అర్థమైతలేదు. ఎవరు పెట్టుంటారు ప్రెషర్? ఇక ఇప్పుడు ఆయన ఉండే ఊరు, ఆ చుట్టుపక్కల ఉండే ఇక ఆయన చుట్టూ తిరిగే వాళ్ళు ఉంటారు కదా. సో డెఫినెట్లీ ఆ ప్రెషర్ ఆయన ఎప్పుడు రెగ్యులర్గా, ఇప్పుడు ఒకప్పుడు ఆయన మంచి అభ్యుదయ భావాలతోటి మంజీరా రచయితల సంఘం అని ప్రారంభించారు. సో మంచి మంచి రైటర్స్, పోయెట్స్ అందులో ఉన్నారు. ఇప్పటికీ అద్భుతంగా ఉన్నది. కానీ ఆ ఇంజన్ కొంచెం రాంగ్ రూట్లో పోతుంది. ఇంజన్ రాంగ్ రూట్లో ఉంది. సో పాత విగ్రహం తయారు చేసినప్పుడు దానికి ఎంత ఖర్చు అయింది, కేసీఆర్ అండ్ అప్పటి ప్రభుత్వం ఎంత ఇచ్చింది? అంటే అది యాక్చువల్గా నాకు తెలియదు. అప్పుడు నేను పెద్దగా ఇన్వాల్వ్ కాలేదు. కానీ అందరూ ఒక సమూహంగా చేసి ఒక చిన్న బొమ్మలే పెట్టుకున్నారు.
అన్ని ఫైబర్ గ్లాసు సిమెంటు. సో ఈ రకంగా అందులో పసునూరు దయాకర్ కూడా ఆ డిజైన్ కన్ఫామ్ అయిన తర్వాత ఆయన కూడా కొన్ని శిల్పాలు చేయడం జరిగింది. ఇట్లా రకరకాల వ్యక్తుల ఇన్వాల్వ్మెంట్ తోటి అదొక మూమెంట్ అవసరం. సో కాబట్టి అక్కడ ఫైనాన్షియల్ అది బ్రాంజ్లో చేయాలి లేకుంటే గొప్పగా చేయాలి అనేది లేదు. అక్కడ మన ఐడెంటిటీని క్రియేట్ చేసుకోవాలి. నేనేమంటున్నా, గతంలో మీరు చేసిన పనికి వాళ్ళు డబ్బులు చెల్లించారా? లేదు, అది అప్పుడు తెలంగాణ తల్లికి అది ఓన్లీ మూమెంట్. కానీ నాకు డబ్బులు చెల్లించింది మొదటి శకటం. తెలంగాణ వచ్చిన తర్వాత మొట్టమొదటి శకటాన్ని ఢిల్లీలో మనం ప్రజెంట్ చేసినాము. అది బోనాలు థీమ్ మీద. అది ఆంధ్రప్రదేశ్ని సెలెక్ట్ చేసుకొని తెలంగాణని అవాయిడ్ చేశారు. సో అది ముందు ఆ కమిటీ అనేది అప్రూవ్ చేసింది. కానీ అందులో ఉండే ఒక పెద్ద ఆఫీసర్ ఎవరో ఆంధ్ర ప్రాంతం అతను, ఆయన దాన్ని రిజెక్ట్ చేసిండు. నేను హైకోర్టుకు నా సొంత డబ్బులతోటి 1,00,000 రూపాయలు ఖర్చు పెట్టి ఢిల్లీ చుట్టూ తిరిగి పరేకర్ గారి నుంచి దత్తాత్రేయ గారి నుంచి లెటర్స్ తీసుకొని ప్రభుత్వానికి సమర్పించి, ఈవెన్ అప్పటి ముఖ్యమంత్రి గారి నుంచి కూడా ఒక లెటర్ తీసుకున్న మన తెలంగాణ. సో చివరికి కోర్టులో కూడా ఒక తల్లికి 28 మంది పిల్లలు ఉన్నప్పటికీ 29వ పిల్లోడు పాప పుట్టినప్పుడు డెఫినెట్లీ అందరికీ మనం పరిచయం చేస్తాం. సో అది మరి అక్కడ జరగలేదు. మన భరతమాత నూతన బిడ్డగా అప్పట్లో కేసీఆర్ గారు పట్టించుకోలేదు. అది ఒక లెటర్ మాత్రం ఇచ్చారు. ప్రేమ. సో ఆ రకంగా అది దాన్ని సాధించుకొని వస్తే ఇక్కడికి వచ్చేసరికి ఆంధ్ర అతనికి కాంట్రాక్ట్ ఇచ్చారు. నా దగ్గర అన్ని లెటర్లు. అది కేసీఆర్ గారి కథ. మీరు తెలంగాణ గురించి, మీరు తెలంగాణ తల్లి గురించి, తెలంగాణ అస్తిత్వం గురించి బీఆర్ఎస్ పార్టీ నాయకులు మాట్లాడితే ఎట్లుంటుందంటే, ఇగో అనుభవజ్ఞుడు అప్పట్లో కలిసి పనిచేసినటువంటి రమణారెడ్డి గారే చెప్తా ఉన్నాడు, కేసీఆర్ గారు తెలంగాణ శకటానికి ఆంధ్ర వాళ్ళకి కాంట్రాక్ట్ ఇచ్చిండట. ఈ అమరవీరుల ఇది ఉందిగా అమరజ్యోతి కూడా కాంట్రాక్ట్ ఎవరికి ఇచ్చిండు? ఇంకా అది పొద్దుటూరు కాంట్రాక్టర్ ఇక గట్ల ఉంటుంది మన కేసీఆర్ గారి కాదు. అది సీనే అండ్. అవును. అయితే ఇప్పుడు అక్కడ కూడా నాకు 40% వచ్చింది, కాంట్రాక్టర్కి 98% పోయింది. సో నేను 7 ఏళ్ల కింద పని మొదలు పెడితే నాకు ఇంతవరకు 40%. చాలా కిటుకులు ఉన్నాయి దానికి. సో ఇప్పటి వరకు నాకు దాని పేమెంట్ రాలేదా? అది కథ. రమణారెడ్డి గారితో పూర్తి ఇంటర్వ్యూ సుదర్శన్ అందిస్తారు మళ్ళీ అయిపోయిన తర్వాత. సో మనం మార్నింగ్ న్యూస్ లోకి వెళ్దాం. థ్యాంక్ యూ సో మచ్ అన్న, మార్నింగ్ న్యూస్ లో పాల్గొన్నందుకు. ఇది ఇచ్చిపో, మా శిల్పాన్ని ఎత్తుకపోయారు. రైట్, రమణారెడ్డి అని కూర్చోబెట్టి. రైట్, ఇక మార్నింగ్ న్యూస్ లోకి వెళ్తే ముందుగా వెలుగు దినపత్రికలో ఉన్నటువంటి వార్తలు చూద్దాం. పురిటి నొప్పులతోనే గ్రూప్ 2 పరీక్షలు, ఎగ్జామ్ రోజే డెలివరీ డేట్. కలెక్టర్ ఆదేశాలతో ఎగ్జామ్ సెంటర్ వద్ద అంబులెన్స్, ఎగ్జామ్ రాశాక అంబులెన్స్ లో ఆసుపత్రికి తరలింపు. నగర్ కర్నూలు జిల్లాలో ఘటన. గ్రూప్ 2 రాష్ట్ర వ్యాప్తంగా 45.57% హాజరయ్యారు. పురిటి నొప్పులతోనే గ్రూప్ 2 ఎగ్జామ్ రోజే ఆమెకు డెలివరీ డేట్ ఇచ్చిరట. అయితే కలెక్టర్ ఆదేశాలతోని అక్కడ సపరేట్ గా అంబులెన్స్ ఏర్పాటు చేసి ఎగ్జామ్ రాయగానే అంబులెన్స్లో తీసుకొని ఆసుపత్రికి తరలించారట. సో ఇది రాష్ట్ర ప్రభుత్వం అభ్యర్థుల కోసం ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమం. ఇది రేవతికి బీపీ చెక్ చేస్తున్న సిబ్బంది, ఆ ఎగ్జామ్ సెంటర్ వద్ద అంబులెన్స్ రెడీ పెట్టారు. సో గ్రూప్ 2 పరీక్షలు రాసినటువంటి అభ్యర్థులందరికీ ఆల్ ద బెస్ట్. ఇక వీసా లేకుండా రష్యాకు వచ్చే ఏడాది నుంచి భారత పర్యాటకులు వీసా లేకుండానే రష్యాకు వెళ్ళొచ్చు. 2025లో స్ప్రింగ్ సీజన్ అంటే వసంతకాలం నుంచి ఇది అమల్లోకి వచ్చే ఛాన్స్ ఉంది. ఇప్పటికే ఆగస్టు 2023 నుంచి ఇండియా పర్యాటకులకు రష్యా ఈ వీసాలు అందిస్తుంది. రైట్ గా ఫార్ములా ఈ రేస్ లో కేటీఆర్ పై ఎంక్వైరీ. గవర్నర్ ఇచ్చిన ప్రాసిక్యూషన్ అనుమతి లేఖపై కేబినెట్ లో చర్చ. లెటర్ ను ఏసీబీకి పంపిన సీఎస్ 1-2 రోజుల్లోనే విచారణ. ఇగో ఇది సార్ భాగవతం. ఇక్కడ నట్టు టైట్ అవుతా ఉంటే చెంగో ఎగురుతుంది అక్కడిగా. స్పెషల్ సిఎస్ అరవింద్ కుమార్ మరో 2 ఆఫీసర్ల పైన కూడా ఎంక్వైరీ జరగబోతుంది. ఇక ఫార్ములా ఈ కార్ల రేస్ కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ ను విచారించేందుకు సర్వం సిద్ధమైంది. ఆయనను ప్రాసిక్యూషన్ చేసేందుకు ఏసీబీకి అనుమతిస్తూ గవర్నర్ ఇచ్చిన లేఖపై సోమవారం కేబినెట్ భేటీలో సుదీర్ఘంగా చర్చ జరిగింది. సీఎం రేవంత్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఎంక్వైరీపై నిర్ణయం తీసుకున్నారు. ఆ వెంటనే సీఎస్ శాంతికుమారి గవర్నర్ నుంచి వచ్చిన పర్మిషన్ లెటర్ ను ఏసీబీకి అందజేశారు. దీంతో 1-2 రోజుల్లోనే కేటీఆర్ ను ఏసీబీ విచారణకు పిలిచే అవకాశం కనిపిస్తున్నది. ఫార్ములా ఈ రేస్ కేసులో ఏజెన్సీకి డబ్బు చెల్లించిన టైంలో మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ స్పెషల్ సిఎస్ గా ఉన్న అరవింద్ కుమార్ ను కూడా ఎంక్వైరీ చేసేందుకు
తరలించేందుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఫార్ములా ఈ రేస్ నిర్వహించిన ఏజెన్సీకి సైతం నోటీసులు ఇచ్చి కేసులో భాగం చేరున్నట్టుగా తెలిసింది. పక్కా ఆధారాలు సేకరించిన ఏసీబీ. ఈ కేసులో కేటీఆర్ పాత్రపై పక్కా ఆధారాలను సేకరించిన ఏసీబీ ఆయనను ఎంక్వైరీకి పిలవాలని ఇప్పటికే భావించింది. కానీ కేటీఆర్ ఎమ్మెల్యే కావడంతో విచారణకు అనుమతించాలని ప్రభుత్వానికి లేఖ రాసింది. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం గవర్నర్ అనుమతి కోరింది. న్యాయ సలహా తీసుకున్న గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ కేటీఆర్ ప్రాసిక్యూషన్కు ఇటీవలే అనుమతి ఇచ్చారు. తాజాగా అనుమతి లేఖ కూడా అందడంతో కేటీఆర్ను ఎంక్వైరీకి పిలిచేందుకు ఏసీబీ ఏర్పాటు చేసుకుంటుంది. ఇప్పటికే ఆయన పాత్రకు సంబంధించిన ఆధారాలను సేకరించిన ఏసీబీ అధికారులు విచారణ సందర్భంగానే అదుపులోకి తీసుకునే అవకాశం ఉన్నట్టుగా విశ్వసనీయ వర్గాల ఇక కేటీ రామారావును ఎవ్వడు బతికించలేడు, ఎవ్వడు కాపాడలేడు. ఈ కేసులో బతికి బట్టబట్టి బయటకు వచ్చే పరిస్థితి లేదు. ఎందుకంటే అడ్డంగా దొరికిపోయింది కదా, దొంగతనం చేసి అడ్డంగా దొరికిపోయింది కేటీ రామారావు. కేటీ రామారావు అడ్డంగా దొరికి ఇప్పుడు కేటీ రామారావు నోటీసులు అనగానే ఈ కుక్కలన్నింటినీ తయారు చేస్తారు, రెడీ చేస్తారు. కానీ ఈ కుక్కల పని పట్టాలి ఫస్ట్, పక్కన చేస్తే తర్వాత వీళ్ళ ఆస్తులు జప్తు చేయాలి. ఎవడెవడైతే కీ అంటాడో వాని 50 కోట్లకి తెచ్చి మన ఆస్తులు జప్తు చేయాలి. సర్పంచ్ల పెండింగ్ బిల్లులపై మాటల యుద్ధం. అసెంబ్లీలో అధికార ప్రతిపక్ష సభ్యుల మధ్య వాడివేడి చర్చ. బీఆర్ఎస్ అంటేనే బకాయిల రాష్ట్ర సమితి అని మంత్రి సీతక్ అంటే సర్పంచ్ల గత సర్కార్ 690 కోట్లు పెండింగ్ లో పెట్టింది. నాడు ఆర్థిక మంత్రిగా ఉన్న హరీష్ ఒక్క సంతకం పెడితే బకాయిలన్నీ తీరేవి. మీ హయాంలో సర్పంచ్ల ఆత్మహత్యలు మర్చిపోయారా? వాళ్ళ గోసను ఎప్పుడైనా పట్టించుకున్నారా అని మంత్రి ఫైర్. పల్లెలను కేసీఆర్ డెవలప్ చేసిండు, అందుకే అవార్డులు వచ్చినాయని హరీష్ రావు అంటుడు. కాంగ్రెస్ సర్కార్ కక్షగట్టి బిల్లులు చెల్లిస్తలేదని ఆరోపణ. ప్రభుత్వం సరైన సమాధానం ఇస్తలేదంటూ సభ నుంచి బీఆర్ఎస్ వాకౌట్. ఈయనే ఓపిక లేకపోతే కౌంటర్ గట్టిగా పడంగానే వాకౌట్ అంతే. ఇక ఇండోర్ లో బిచ్చం వేస్తే కేసు పెడతారట. ఇక క్లీన్ సిటీగా పేరున్న ఇండోర్ లో ఇక బిచ్చగాళ్ళు కనిపించకుండా మధ్యప్రదేశ్ సర్కార్ నిర్ణయం తీసుకుంది. అయితే జనవరి 1 నుంచి సిటీలో ఎవరైనా యాచించినా, యాచకులకు బిచ్చం వేసినా కేసు నమోదు చేయాలని కలెక్టర్ ఆదేశాలు కూడా జారీ చేసినట. ఈ ఇండోర్ సిటీ చాలా క్లీన్ సిటీ. ఇండోర్ సిటీకి చాలా స్వచ్ఛమైనటువంటి అవార్డులు చాలా వచ్చినాయి. ఎందుకు వచ్చినాయి ఇండోర్ సిటీ కంటే కారణం ఈ తెలంగాణ బిడ్డ, ఓ పద్మశాలి బిడ్డ, ఐఏఎస్ ఆఫీసర్ నరహరి పుణ్యాన అదంతా జరిగింది. ఇలా ఇండోర్ లో బిచ్చం వేస్తే కేసు, ఏమనుకున్నా బిచ్చగానికి అయ్యా అని వచ్చింది అనుకో, రూపాయి వేస్తే వేసిన మీద కేసు. సేమ్ ఇక్కడ కూడా అమలు చేస్తే సగం మంది పోతారు, సగం మంది పనులు పని చేసుకుంటారు. అట్లా లగచర్లపై అసెంబ్లీలో రచ్చ. చర్చించాలంటూ బీఆర్ఎస్ సభ్యుల పట్టు. మాట్లాడే ఛాన్స్ ఇస్తామన్న స్పీకర్ అయినా పట్టించుకోకుండా నినాదాలు చేసి వెళ్ళిపోయారు. ఇది కక్షపూరితం కాదు, దోపిడీని బయటపెడుతున్నామని చెప్పేసి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అంటుండు. జైలుకు వెళ్ళొచ్చాక పాదయాత్ర చేస్తారో మోకాళ్ళతో నడుస్తారో వాళ్ళ ఇష్టం. మాది తుస్సు బాంబే అయితే అర్ధరాత్రి ఢిల్లీకి వెళ్ళి ప్రదక్షిణలు ఎందుకు చేశారు? కాపాడండి బాబు అంటూ అక్కడ ఎందుకు తిరిగారని చెప్పేసి ప్రశ్నించిండు. కేటీ రామారావు ఢిల్లీకి పోయి అరెస్ట్ కాకుండా బీజేపీ వాళ్ళ చుట్టూ తిరిగి కాళ్ళు పట్టుకుంటా ఉన్నట్టు. అందుకే గవర్నర్ గారి మీద ఒత్తిడి పెరిగింది అనేది ఒక వార్త నడుస్తూ ఉంది. రైతు బీమా కోసం చావు డ్రామా. మెదక్ జిల్లా గుట్టకిందిపల్లిలో 2 వ్యక్తులు బతికుండగానే డెత్ సర్టిఫికేట్ సృష్టించుకొని 5 లక్షల రూపాయల చొప్పున రైతు బీమా డబ్బులు కాజేశారు. అయితే ఓ వ్యక్తి ఫిర్యాదుతో ఆధారాలు ఎంక్వైరీ చేయగా అధికారులు ఎంక్వైరీ చేయగా ఈ విషయం బయటపడదట. బతికుండగానే చచ్చిపోయారని చెప్పి డెత్ సర్టిఫికేట్ సంపాదించి రైతు బీమా వసూలు చేశారు. చూసుకో. ఢిల్లీ టూరిజం, జైలు టూరిజం రాష్ట్రంలో ఇవే నడుస్తున్నాయి. కేటీఆర్ ఇంకా అయితే ఇప్పుడు ఏసీబీ టూరిజం ఉంటుంది నీకు. ఏసీబీ టూరిజం లగచర్ల గిరిజన రైతుల భూములను గుంజుకొని జైల్లో పెట్టారు. ఇంతటి ముఖ్యమైన అంశం ఉన్నప్పుడు టూరిజంపై చర్చ అయింది. అప్పులపై ప్రజలను ప్రభుత్వం తప్పుదో పట్టించింది. అందుకే ప్రివిలేజ్ మోషన్, ఎమ్మెల్యేల ప్రోటోకాల్ను కాలరాసిందని వ్యాఖ్య. అసెంబ్లీ మీడియా పాయింట్ లాబీల్లో కేటీఆర్ చిట్చాట్ చేస్తూ ఉంటారు. ఏ చేసుకో, నువ్వు మోకాళ్ళ మీద చేసుకో, నేను ఎవరు నమ్మే పరిస్థితిలో లేడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ పార్టీ నాయకులే నమ్మే పరిస్థితిలో లేరు. మీ డ్రామా అంతా చూసి ఆ ఫార్ములా రేస్ కేసులో ఏడబట్టకపోతారు అనేటువంటి దాంతో ఇలా ఈ దుకాణం తెరిచినావు. రెండోది ఏంటంటే లగచర్ల రైతుల ఘటన గురించి మాట్లాడుతున్నాం. మన నేరెళ్ళది వద్దా ఫస్ట్? అది కదా అక్కడ నుంచి స్టార్ట్, నేరెళ్ళది మాట్లాడదాం. సంక్రాంతి తర్వాత స్మార్ట్ రేషన్ కార్డులు కొత్తగా 10 లక్షల కార్డులు మంజూరయ్యే ఛాన్స్. మండలిలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటన. కొత్త కార్డుల కోసం కులగణన డేటాను పరిశీలిస్తాం. త్వరలో రేషన్ కార్డుల ద్వారా, రేషన్ షాపుల ద్వారా సన్నబియ్యం పంపిణీ. 10 ఏళ్లలో బీఆర్ఎస్ ఇచ్చింది 49,000 కార్డులేనని వెల్లడి. 10 ఏళ్లలో 49,000. ఏడా ఉప ఎన్నుకుంటే ఆయనే మళ్ళీ రేషన్ కార్డు, ఇంకో కార్డు ఇచ్చేది లేదు. విమానాల్లో 2,000 కోట్లు రష్యాకు తరలించిన సిరియా మాజీ ప్రెసిడెంట్ అసద్ అంట. 2018-19 మధ్య కాలంలో పంపించాడని రిపోర్టు. ఇటీవల సిరియాను స్వాధీనం చేసుకున్న తిరుగుబాటుదారులు పారిపోయిన రష్యాలో
పారిపోయి రష్యాలో తలదాచుకుంటున్న అసద్ ఫ్యామిలీ 2,000 కోట్లు 2,000 కోట్లు విమానంలో పంపించేసిందట. ఇక ఆదిలాబాద్లో ఢిల్లీ స్థాయి టెంపరేచర్లు ఉన్నాయట. దేశ రాజధానిలో 4.5 డిగ్రీలు, అర్లీటీలో 5.2 డిగ్రీలుగా రికార్డు. తెలంగాణలోని 7 జిల్లాలు 7 డిగ్రీల లోపే నమోదు. 27 జిల్లాలు 10 డిగ్రీల కన్నా తక్కువ ఉష్ణోగ్రతలు. పంజాబ్, హర్యానా, రాజస్థాన్లో తీవ్రంగా చలిగాలు వస్తున్నాయట. చలి ఇవాళ కూడా అడగోలుగా ఉన్నాయి. ఇవాళ ఎంత ఉంది టెంపరేచర్? ఇప్పుడు చాలా తక్కువ ఉంది ఇవాళ కూడా. ఈ 3 రోజుల నుంచి ఎక్కువ బాగా పడిపోయినాయి. Siri, what is the temperature right now here? అంటే తెల్లవారుజామున ఎక్కువ, అంటే ఇంకా తక్కువ ఉంటాయి. ఇప్పుడు కొంచెం పెరుగుతుంది కానీ తెల్లవారుజామున కొంచెం ఇంకా తక్కువ ఉంటుంది. కాశ్మీర్లో -3.4 డిగ్రీలు, 18 డిగ్రీలు ఉంది. 18 ఉంది. ఓకే. ఎండాకాలంలో 42-44 ఉంటుంది. ఎండాకాలంలో 40-42 అంతేనా? కాశ్మీర్లో -3.4 డిగ్రీల ఉష్ణోగ్రతలు ఉన్నాయట. హిమాలయాల నుంచి వీస్తున్న చలిగాలి -3.4 కొట్టిన గట్టి ఇంకా తక్కువ. హిమాలయాల నుంచి వీస్తున్న చలిగాలులే కారణమట. ఎమర్జెన్సీ సేవలన్నింటికీ ఇక డయల్ 112, డయల్ 100, డయల్ 108, డయల్ 101 స్థానంలో అందుబాటులోకి. ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ కేంద్రంగా ఆపరేషన్. త్వరలో సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఆవిష్కరణ. ఏర్పాట్లు పూర్తి చేసిన సిటీ పోలీసులు. ఇక డయల్ 100కు, డయల్ 108కు, 101కు కాదు, ఒకటే నెంబర్ 112కు కాల్ చేస్తే అన్ని సర్వీసులు అందుబాటులోకి వస్తాయి. ఇక భూకేటాయింపుల వెనుక మనీ లాండరింగ్. ఐఏఎస్ అమయ్ కుమార్ నుంచి కీలక వివరాలు రాబట్టిన ఈడీ. భారీ రియల్ ఎస్టేట్ ప్రాజెక్టుల్లో 100 కోట్ల రూపాయల పెట్టుబడులు. తాజాగా బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే జనార్దన్ రెడ్డి సహా పలువురికి సమన్లు పంపినరు. ఇవాళ విచారణకు హాజరయ్యే ఛాన్స్ ఉంది. భూ కేటాయింపుల వెనుక మనీ లాండరింగ్ జరిగిందట. ఇక మార్చి 5 నుంచి ఇంటర్ పరీక్షలు, ఫిబ్రవరి 3 నుంచి 22 వరకు ప్రాక్టికల్స్, జనవరి 31, ఫిబ్రవరి 1న ఇంగ్లీష్ ప్రాక్టికల్స్. ఎగ్జామ్ షెడ్యూల్ రిలీజ్ చేసిన ఇంటర్ బోర్డు. మహిళా వర్సిటీ ఛాన్సలర్గా సీఎం. ఆ వర్సిటీకి వీరనారి చాకలి ఐలమ్మ పేరుతో చట్ట సవరణ. దీంతో పాటే యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ బిల్లు పెట్టినరు. అసెంబ్లీలో 2 బిల్లులను ప్రవేశపెట్టిన ప్రభుత్వం. ఇది ఇట్లుంటే గుడ్డు ధర పైకి పోతుందంట. గుడ్డు భారం అవుతుంది, మోయలేకపోతున్నాడు గుడ్డుని. ఆంధ్రజ్యోతిలో ఉన్నటువంటి వార్తలు చూద్దాం. ఇక గ్రూప్ 2 ప్రశ్నలపై వివాదం. పరీక్షల్లో మావోయిస్టులు ఎన్కౌంటర్లపై 10 ప్రశ్నలు వచ్చినాయట. చంద్రబాబు విజన్ 2020 డాక్యుమెంట్ తయారీ సంస్థ ఏది? రాయపాటి, లగడపాటి, టి సుబ్బరామిరెడ్డి కంపెనీలు ఏవి? సమైక్య పాలకుల గురించి అడిగారంటూ విమర్శలు వస్తున్నాయి. ప్రశ్నలు ఏపీపీఎస్సీ కోసమా, ఏపీపీఎస్సీ కోసం అని చెప్పేసి మాజీ మంత్రి హరీష్ రావు అంటుండు. ఇప్పుడు కాంట్రాక్ట్లు ఏమో వాళ్ళకి మీరు ఏది కాళేశ్వరం కాంట్రాక్టులు వాళ్ళకే, పాలమూరు కాంట్రాక్టులు వాళ్ళకే, ఆఖరికి అమరవీరుల స్తూపం కాంట్రాక్ట్ కూడా వాళ్ళకే ఇస్తారు. ఇప్పుడు చెప్పాయి కదా రమణారెడ్డి, మళ్ళీ మీరు మాట్లాడబడితే 45.57% అభ్యర్థులు హాజరైనరు. ముగిసిన పరీక్షలు. తండ్రి కొడుకులకు జలకు. కేసీఆర్ పై కేసు. మాజీ సీఎంకు విద్యుత్ కొనుగోలు ఒప్పందాల షాక్. కరెంటుపై జస్టిస్ లోకూర్ నివేదికకు కేబినెట్ ఓకే. ఈ సమావేశాల్లోనే అసెంబ్లీలోకి చర్చ కూడా. కేసీఆర్ సహా పాత్రదారులపై తీసుకునే చర్యల ప్రకటన. భద్రాద్రి ప్లాంట్తో 25 9,000 కోట్ల భారం. ఛత్తీస్గఢ్ ఒప్పందంతో 3,642 కోట్ల నష్టం. గనులకు దూరంగా యాదాద్రి. రవాణాకే 1,600 కోట్లు. నిగ్గు తేల్చిన జస్టిస్ లోకూర్ కమిషన్ నివేదికనట. అయ్యనేమో కరెంటు దందా చేసిండు, కొడుకేమో కార్ల దందా చేసిండు. ఇంకా ఫోన్ల దందా, ఇంకా వేరే మళ్ళా చాలా ఉన్నాయి. ఇంకా కేటీఆర్ మెడకు ఫార్ములా ఈ ఉచ్చు. నేడో రేపో నోటీసులు, అరెస్టు. విచారణకు ఇప్పటికే గవర్నర్ ఓకే. మంత్రిమండలిలో సుదీర్ఘ చర్చ. పత్రాలు సీఎస్ ద్వారా ఏసీబీకి. చట్ట ప్రకారమే ముందుకు 5 ఆర్డినెన్స్లకు ఆమోదం తెలిపారు. ఇక జిల్లాలు యథాతథం. అమరావతిలో చూద్దామా. కేసీఆర్ హయాంలో 10 ఏళ్ల పాటు చేసుకున్న విద్యుత్ ఒప్పందాలు, ప్లాంట్ల నిర్మాణంలో తప్పిదాలపై విచారణ జరిపి జస్టిస్ మదన్ భీమరావు లోకూర్ కమిషన్ సమర్పించిన నివేదికను తెలంగాణ మంత్రివర్గం సోమవారం ఆమోదించింది. ఆయా నిర్ణయాల్లో కీలక పాత్ర పోషించిన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్తో పాటు ఇతర పాత్రదారులపై చర్యలకు ఉపక్రమించాలని నిర్ణయించింది. సదరు నివేదికను ప్రస్తుతం కొనసాగుతున్న శాసనసభలో ప్రవేశపెట్టాలని తీర్మానించింది. నివేదికపై సభలో విస్తృతంగా
చర్చించిన తర్వాత మాజీ సీఎం కేసీఆర్ పై తీసుకునే చర్యలకు సంబంధించి అసెంబ్లీ సాక్షిగానే ప్రకటన చేయనుంది. దీని ఆధారంగా కేసీఆర్ సహా పలువురిపై కేసు నమోదు చేసే అవకాశం ఉందని అధికార వర్గాలు తెలిపాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన సోమవారం దాదాపు 5 గంటల పాటు మంత్రివర్గ సమావేశం జరిగింది. ఇందులో ప్రధానంగా విద్యుత్ కమిషన్ నివేదికపైనే సుదీర్ఘంగా చర్చ జరిగింది. గత 10 ఏళ్ల కాలంలో కేసీఆర్ డిస్కంలను ఆర్థికంగా కుప్పకూల్చారని, ఆయన మెప్పు కోసం విద్యుత్ సంస్థలు మునుగుతున్నా అధికారులు పట్టించుకోలేదని, విద్యుత్ కొనుగోలు పవర్ ప్లాంట్ల నిర్మాణంలో తీసుకున్న నిర్ణయాలతో రానున్న 25 ఏళ్ల పాటు తెలంగాణ సమాజం మూల్యం చెల్లించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని తేల్చింది. కాలం చెల్లిన టెక్నాలజీతో కట్టిన భద్రాద్రి పవర్ ప్లాంట్ కారణంగా రానున్న 25 ఏళ్లలో 9,000 కోట్ల దాకా ప్రజలపై భారం పడుతుందని అభిప్రాయపడింది. సూపర్ క్రిటికల్తో పోల్చుకుంటే సబ్ క్రిటికల్ ప్లాంట్ యాక్సిలరీ కన్జంప్షన్ అంటే ప్లాంట్ సొంతంగా వినియోగించుకునే కరెంటు, హీట్ రేటు, మెయింటెనెన్స్ తదితర ఖర్చులు ఏటా 350 కోట్ల వరకు అదనంగా పడతాయని, ప్లాంటు జీవితకాలం 25 ఏళ్లకు దాదాపుగా 900 కోట్ల వరకు అదనపు భారం పడుతుందని కేబినెట్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇక ఛత్తీస్గఢ్తో చేసుకున్న విద్యుత్ కొనుగోలు ఒప్పందంలో 3,642 కోట్లు నష్టం జరిగిందని నివేదిక తేల్చింది. దీనిపైన మంత్రివర్గ సమావేశంలో చర్చ జరిగింది. అప్పట్లో పోటీ బిడ్డింగ్కు వెళ్లడంతో యూనిట్ కరెంటు కేరళకు ₹3.60 లభించిందని, కానీ తెలంగాణకు తొలుత ₹3.90 విద్యుత్ లభించిందట. కేరళ వాళ్ళు ₹3.60 కొనుక్కపోతే మన సిపాయి ₹3.90 కొనుక్కొచ్చింది. తర్వాత ఇంకా పెంచుకున్నాడు. జిల్లాలో యథాతథం అయ్యా కొడుకుల పని వీళ్ళిద్దరు చేసిన మోసాలకు ఇప్పుడు వీళ్ళు ఏమనుకుంటారంటే మమ్మల్ని జనం రక్షిస్తారేమో అనుకుంటారు. జనం మిమ్మల్ని ఎవరు రక్షించారు? విద్యుత్ శాఖలో ఉన్న వివరించండి. మళ్ళీ ఎన్నిసార్లు చెప్తారు బాయ్ సాబ్? నిన్న మాట్లాడితే కదా మీరే పెడితే ఇప్పుడు వేరే వాళ్ళు పెట్టనీకే లేదా? ఇక మాట్లాడినా కదా, నిన్ననే మాట్లాడినా. వేరే వాళ్ళకి బాధలు చెప్పుకునేటానికి ఛాన్స్ ఇవ్వచ్చు కదా. నిన్న స్పెషల్ మెన్షన్లో నేనే ఉండి నేనే మాట్లాడితే మీ బాధ చెప్తే, గతంలో బీఆర్ఎస్ వాళ్ళు మిమ్మల్ని ఏది ప్రభుత్వ ఉద్యోగుల కింద చూపించి మోసం చేసిరని నేనే మాట్లాడితే, ఆర్టిజన్ల గురించి మాట్లాడి న్యాయం చేయడం లేదు, మాకు న్యాయం చేస్తా అని గద్దెనెక్కిన కాంగ్రెస్ ఏం మాట్లాడడం లేదని. నేను కాంగ్రెస్ కాదా అబ్బాయి? మాట్లాడినాక మాట్లాడలేదు చెప్పమలనా స్థానికత ఇవ్వరా అని చెప్పి అడుగుతా ఉన్నారు. ఓకే, రుణమాఫీ 2 lakhs అబో గురించి అడుగుతా ఉన్నారు. ముంబై నుండి స్వామి జోగు అన్న పాల బిల్లులు అడుగుతా ఉన్నారు. ఈ పాల బిల్లుల సంగతి చూస్తా అన్న. నాకు పెన్షన్ కట్ అయిందని చెప్పి నెల్సన్ అంటావు. నువ్వు ఎంగున్నావుగా బాయ్ సాబ్, నీకు ఎక్కడ పెన్షన్ అంటే వేరే ఏదన్నా ఉందేమో. మంత్రాన్ని గురించి అన్న, మంత్రం గురించి చెప్తా. కేసీఆర్తో వాళ్ళ వీళ్ళు అసైన్ ల్యాండ్స్ రెగ్యులరైజేషన్. సో ఒకటి అన్నీ చేసుకుంటూ వస్తూ ఉన్నాం బాయ్ సాబ్. మీ అందరి సహకారంతో చేసుకుంటారు అన్న. విజయ డైరీ పాల బిల్లులు పడుతున్నావా? జర మీరు మాట్లాడండి సార్ తోటి. విజయ డైరీ పాల బిల్లులు పడతలేవాటనా? జర విజయ డైరీ వాళ్ళకి చెప్పినా చెవుకెక్కది. కథంతా కూడా చూడాలి. జీవో 22 గురించి మాట్లాడండి అన్న అంటారు. ఓకే, తెలంగాణ పెన్షన్లు ఎప్పుడు జరుగుతాయి? ఓకే, అవుట్సోర్సింగ్కి సంబంధించి త్వరలోనే గుడ్ న్యూస్ వింటారు బాయ్ సాబ్. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకునే ఛాన్స్ కనిపిస్తూ ఉంది. మల్లన్న గారు అసెంబ్లీకి రాకుంటే వాళ్ళకి జీతాలు ఇవ్వద్దని మాట్లాడానండి అని చెప్పి చెప్తా ఉన్నారు. వాళ్ళదేమో కానీ నేను పోయే వర్కాలనే లేట్ అవుతుంది. నేను ఇక్కడ వార్తలు చదివి మీ పబ్లిక్ నడుచుకొని పోయే వర్కాల 10 దాటిపోతుంది. నేను అందుకే ఇవాళ జర టైంకి పోదామని ఆలోచన చేస్తూ ఉన్నా. అందుకే త్వరగా ఇవి చేస్తాం. దయచేసి మార్నింగ్ న్యూస్ చూస్తున్నటువంటి మిత్రులారా, ఈ లైక్ బటన్ క్లిక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో మాతో పంచుకోండి. రైట్, ఉస్తాద్ జకీర్ హుస్సేన్ ఇక లేరు. అయ్యో, ముందే చెప్పలేకపోయింది కదా. ప్రపంచ ప్రఖ్యాత తబలా మాస్టర్ కన్నుమూత, ఊపిరితిత్తుల సంబంధిత వ్యాధితో అమెరికాలో మృతి. తండ్రి ఉస్తాద్ అల్లా రఖా వద్ద శిక్షణ, 12 ఏళ్లకే కచేరీలు, విశ్వవిఖ్యాత సంగీత కళాకారులతో కలిసి ప్రదర్శనలు, పద్మ పురస్కారాలతో గౌరవించిన కేంద్ర ప్రభుత్వం, 5 గ్రామీలు సహా పలు అంతర్జాతీయ అవార్డులు వచ్చినాయట. అయితే నిన్ననే చెప్పింది వెలుగు దినపత్రిక, వీళ్ళు వదంతులు అని చెప్పారు. RRR DPR కు గడువు పెంపు, దక్షిణ భాగం కన్సల్టెన్సీ ఎంపిక టెండర్లు గడువు ఈ నెల 27 వరకు పొడిగింపు. అదే రోజు తెరుచుకోనున్న బిడ్లు నోటిఫికేషన్లో మార్పులు చేర్పుల వల్లే. ఇక సర్పంచ్ల బిల్లులపై దుమారం. పెండింగ్లో 691 కోట్ల రూపాయలు, అవి బీఆర్ఎస్ ప్రభుత్వం హయాం నాటివే. అందుకే అది బకాయిల రాష్ట్ర సమితి అని చెప్పేసి మంత్రి సంతకం చేయని హరీష్
రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేదు, కానీ ఆ బిల్లులు చెల్లిస్తాం. మంత్రి సీతక్క బీఆర్ఎస్ ఎమ్మెల్యేల వాకౌట్, కాంగ్రెస్ హస్తం భస్మాసుర హస్తమైందని హరీష్, అధికార ప్రతిపక్షాల వాగ్వాదం, లగచర్లపై బీఆర్ఎస్ వాయిదా తీర్మానం, తోసిపుచ్చిన స్పీకర్ ప్రసాద్ కుమార్, అసెంబ్లీ సమావేశాల్లో గరంగరం. సభ ఎజెండాను ఇప్పుడే నిర్ణయించండి, బీఐసీలో బీఆర్ఎస్ డిమాండ్, సభ్యులు సలహాలు ఇస్తారు, స్పీకర్ ఎజెండా నిర్ణయిస్తారు, రేవంత్ స్పష్టీకరణ. కాంట్రాక్టుకు లంచం, భారత సంస్థలకు అమెరికా కంపెనీల భారీ ముడుపులు ఇచ్చింది మూగు, ఒరాకిల్ కార్పొరేషన్, అల్బెమార్లే తీసుకున్నది దక్షిణ మధ్య రైల్వే, హెచ్ఏఎల్, ఐఓసీ అధికారులు. డబ్బులు ఇచ్చిన సంస్థపై అమెరికా జరిమానాల కొరడ, ముడుపులపై 300% అధికంగా పెనాల్టీ, ప్రాసిక్యూషన్ తప్పించడానికి యుఎస్ నిర్ణయం తీసుకున్నట. మరి తీసుకున్న వాళ్ళ సంగతి ఏందో ఇక్కడ నరేంద్ర మోడీ గారు చెప్పాలి. మరి దీనికి ఈ ఏడాదికి డిటెన్షన్ రద్దు. ఇంకొకటి ఉంటుంది, మన హెటిరో కంపెనీ డ్రగ్స్కి ఇది అమెరికా షేక్ అవుతుంది, అమెరికానే షేక్ అయిపోతుంది వాళ్ళు చేసినటువంటి కథకు. సో నేను అది మండల్లో ప్రస్తావిస్తాను. ఈ ఏడాదికి డిటెన్షన్ రద్దు. ఓయూ జేఎన్టీయూ పరిధిలోని ఇంజనీరింగ్ కాలేజీలో త్వరలో భేటీ, సిలబస్ రియంబర్స్మెంట్ పై చర్చిస్తాం. శాసనసభలో మంత్రి దామోదర, 2 యూనివర్సిటీలో ఒకే విధానం ఉండాలని చెప్పి ఓఐసీ చెప్తా ఉన్నాడు. ఇక ఇవాళనే జమిలీ బిల్లు పార్లమెంట్లో ప్రవేశపెట్టి వెంటనే జేపీసీకి అంట. ఇక 2029లో లోక్సభ, అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు, 2034 నాటికి జమిలీ పరిధిలోకి స్థానిక సంస్థలు, 2027లో పునర్విభజన, మహిళా రిజర్వేషన్ పూర్తి. ఏదైనా రాష్ట్రంలో జమిలీ సాధ్యం కాకపోతే రాష్ట్రపతి ఉత్తర్వులతో ఆ అసెంబ్లీకి తర్వాత ఎన్నికలు చేస్తారంట. ఈ మేరకు నిర్వహణకు వీలుండేలా బిల్లులో నిబంధన పెట్టినట్టు. కీలక బిల్లు నేపథ్యంలో బీజేపీ ఎంపీలకు విప్ జారీ చేసిరట. ఇవాళ జమిలీ ఎన్నికల బిల్లు ప్రవేశపెడతా ఉన్నారట పార్లమెంట్ లో. ఇక కార్పొరేషన్ గా కొత్తగూడెం, పాల్వంచ మున్సిపాలిటీలు కలిపి ఏర్పాటు. ఇక మొత్తం 4 మండలాల్లోని 35 గ్రామ పంచాయతీల విలీనం. సర్కారు పరిశీలనలో ప్రతిపాదనలు ఉన్నాయంట. త్వరలో ప్రకటన జారీకి అవకాశం ఉంది. ఇక మిర్చి రైతుకు నష్టాల ఘాటు, భారీగా పడిపోయిన ధరలు. ఇప్పటికే కోటి బస్తాలు కోల్డ్ స్టోరేజ్లో. గత ఏడాది 23,000 వరకు పలికిన ధర ఈసారి క్వింటా 12 నుంచి 16,000. విదేశాలకు ఎగుమతులు తగ్గడమే కారణమట. మిర్చి రైతుకు నష్టాలు వస్తున్నాయట. ఇక మార్చి 5 నుంచి ఇంటర్ పరీక్షలు, ఫిబ్రవరి 3 నుంచి ప్రాక్టికల్ షెడ్యూల్ విడుదల చేసిన బోర్డు. మార్చి నెలాఖరు నుంచి 10 పరీక్షలు జరగబోతా ఉన్నాయి. ఇది 10th ఎగ్జామ్స్ గురించి. ఒకసారిగా శనార్థి తెలంగాణలో ఉన్నటువంటి వార్తలు చూద్దాం. సంక్రాంతి తర్వాత కొత్త రేషన్ కార్డులు, కులగణన ఆధారంగా లబ్ధిదారుల ఎంపిక. 6 కిలోలతో పాటు సన్నబియ్యం ఇస్తాం. కార్డులకు ఎలక్ట్రానిక్ చిప్పులు అమర్చుతాం. రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఏ జిల్లాను రద్దు చేయట్లే, రియల్ ఎస్టేట్ పడిపోలే, హైడ్రా భయం ప్రజల్లో లేదు, ప్రివిలేజ్ మోషన్ ఇవ్వడం వాళ్ళ హక్కు అని చెప్పేసి మంత్రి పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి అంటున్నారు. రైట్గా బీఆర్ఎస్ ఎల్పీ ఉపనేత ఎవరు? ఏడాది దాటినా నేటికి నియమించని కాక బీఎస్సీ మీటింగ్ కు హరీష్ రావు, కేటీఆర్ ఉన్నా హరీషే అటెండ్. సెకండ్ పొజిషన్ అల్లుడికేనా అని చెప్పి ఒక చర్చ జరుగుతూ ఉంది. ఈడబ్ల్యూఎస్ అన్యాయం, ఈ కోటాను ఎత్తేయండి, ఎస్సీ ఎస్టీ బీసీలు నష్టపోతుండ్రు, 50,000 ఉద్యోగాల భర్తీ సరే. ఇక జబల్పూర్ హైకోర్టు తీర్పు అమలు చేయాలి, ఈడబ్ల్యూఎస్ కోటా ఇకనైనా ఫిక్స్ చేయండి, మండలిలో తీర్మానం మల్లన్న మాట్లాడి. నిన్న నేనే మాట్లాడిన బీసీలకు జరుగుతున్నటువంటి అన్యాయం పైన ఈడబ్ల్యూఎస్ కోటాను ఫిక్స్ చేయండి అని చెప్పి నేను మాట్లాడినటువంటి మాటలు మధ్యప్రదేశ్ హైకోర్టు ఎక్కడ ఉంటుందిగా, ఉందా? మధ్యప్రదేశ్ హైకోర్టు మంచిగా చెప్తా ఉంటే క్లియర్గా చెప్పింది. అంటే అసలు యాక్చువల్గా ఓపెన్లో ఉన్న వాటిలో 10%, అది కూడా అప్ టు 10% అని చెప్పింది క్లియర్గా. పంపించిన ధన్యవాదాలు అధ్యక్ష. ఇక్కడ బ్యాక్లాగ్ పోస్టుల భర్తీ విషయం కానీ లేకపోతే కొత్తగా రాబోయేటువంటి రిక్రూట్మెంట్ విషయంలో కానీ సార్ ఈడబ్ల్యూఎస్ కోటా సార్, ఈడబ్ల్యూఎస్ కోటా ద్వారా 10% రిజర్వేషన్ ఈడబ్ల్యూఎస్ కోటాకి మనం అమలు చేస్తున్నాం అధ్యక్ష. దాంట్లో అసలు 10% ఎలిజిబిలిటీస్ మన దగ్గర ఈడబ్ల్యూఎస్ కోటా కింద ఉన్నారా? గౌరవ సభ్యులు జీవన్ రెడ్డి గారు గతంలో పదే ఇదే అంశాన్ని ప్రస్తావించినారు సార్. మేము అంతమంది లేమయ్యా ఈడబ్ల్యూఎస్ కోటాకు సంబంధించినటువంటి వాళ్ళము, ఇంత ఎందుకు అమలు చేస్తున్నారనేటువంటి మాట గౌరవ సభ్యులు చెప్పినారు అధ్యక్ష. సో ఇటీవల భర్తీ చేసిన వాటి 50,000 ఉద్యోగాల విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తూనే ఇందులో ఈడబ్ల్యూఎస్ కోటాకు ఎక్కువ అమలు చేయడం వల్ల ఇందులో బీసీ ఎస్సీ ఎస్టీలకు రావాల్సినటువంటి ఉద్యోగాల విషయంలో కొంత నష్టం జరుగుతుందనే విషయాన్ని సభ దృష్టికి తెస్తా ఉన్నాం అధ్యక్ష. అలాగే ఇప్పుడు రాబోయేటువంటి వాటిలో కూడా జబల్పూర్ హైకోర్టు అధ్యక్ష కేసు నెంబర్ 9692 ఆఫ్ 2021లో వాళ్ళు కేసు వేస్తే మొన్న అధ్యక్ష ఎక్కడ
2024లో తీర్పిస్తూ మొత్తం 100% ఉద్యోగాలు ఉంటే దాంట్లో 50% ఉద్యోగాలు రిజర్వ్డ్ పోగా మిగిలిన 50లోంచి 10% ఈడబ్ల్యూఎస్ వరకు తీసుకోవచ్చు అని చట్టం చెప్తుంది అధ్యక్ష. కానీ మనం ఉన్నటువంటి మొత్తం 100లోంచి 10% తీయడం వల్ల ఇక్కడ బీసీలకు, ఎస్సీలకు, ఎస్టీలకు అలాగే ఓపెన్ కేటగిరీ అభ్యర్థులకు కూడా నష్టం జరుగుతూ ఉంది అధ్యక్ష. ఇప్పుడు నేను గవర్నమెంట్ని తమ ద్వారా చేసేటువంటి రిక్వెస్ట్ ఏంటంటే అధ్యక్ష, ఈడబ్ల్యూఎస్ కోటా ఫిక్స్ చేయండి. ఈడబ్ల్యూఎస్ కోటా ఫిక్స్ చేయడం ద్వారా దాంట్లో ఒరిజినల్గా ఎలిజిబిలిటీస్ ఎంతమంది ఉన్నారో అంతమందికి ఇవ్వడానికి మనకు అవకాశం ఉంది. రెండోది, మిగతా వాళ్ళకి కూడా పోస్టులు పెరిగేటువంటి అవకాశం ఉంటుంది, ఎక్కువ అవకాశాలు కూడా దొరుకుతాయి. ఇప్పుడు ఈడబ్ల్యూఎస్ కోటాను ఫిక్స్ చేసే అవకాశం ఏమన్నా ప్రభుత్వం దగ్గర ఉన్నదా? ఉంటే ఈ కొత్త ఉద్యోగాలు 1,50,000 ఉద్యోగాలు ఏవైతే భర్తీ చేయాల్సిందో వాటిలో బీసీ, ఎస్సీ, ఎస్టీలకు న్యాయం జరిగే అవకాశం ఉంది. ఆ దిశగా ప్రభుత్వాన్ని ఆలోచించమని రిక్వెస్ట్ చేస్తా ఉన్నా అధ్యక్ష. ఆనరబుల్ డిప్యూటీ సీఎం. ఇది ఈడబ్ల్యూఎస్ కోటాకు సంబంధించి నేను మాట్లాడినటువంటి మాట. అలాగే ఆర్టిజన్ల గురించి కూడా మాట్లాడిన సోదరులారా, ఈ ఆర్టిజన్లది పంపించా ఆర్టిజన్ల సమస్యలు నాకు రోజు నా దృష్టికి వస్తున్నాయని చెప్పి అక్కడే ఉన్నారు. ఎవరు గౌరవ డిప్యూటీ సీఎం గారు బట్టి విక్రమార్క గారు ఉంటే ఆ డిప్యూటీ సీఎం గారు వీళ్ళందరూ ఉన్నప్పుడే నేను మాట్లాడడం జరిగింది. ఆర్టిజన్ల సమస్యలను, అసలు ఆర్టిజన్లను 23,000 మందిని రెగ్యులరైజ్ చేస్తున్నాను కేసీఆర్ డాంబికాలు వాళ్ళని ప్రభుత్వ ఉద్యోగులను లెక్క చూపించే ప్రయత్నం చేశాను. కానీ మోసం చేసిండు వాళ్ళని. ఆనరబుల్ మినిస్టర్ ధన్యవాదాలు అధ్యక్ష. గతంలో జరిగినటువంటి ఒక పొరపాటు ఇవాళ తెలంగాణలో ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ఇబ్బందికరంగా మారింది అధ్యక్ష. విద్యుత్ శాఖలో పనిచేస్తున్నటువంటి ఆర్టిజన్లను ప్రభుత్వ ఉద్యోగులంటూ గత ప్రభుత్వంలో లెక్కలు చూపెట్టి కొద్దిగా వాళ్ళలో ఏదో ఆశ నింపే ప్రయత్నం చేసినారు అధ్యక్ష. వాస్తవానికి ఆర్టిజన్లను ఫిక్స్డ్ శాలరీతో పెట్టడం ద్వారా వాళ్ళకు ఉద్యోగ భద్రత లేకపోతే ఇంకా వాళ్ళలో ఎలాంటి గ్రోత్ లేకుండా వాళ్ళు మిగిలిపోయినారు అధ్యక్ష. చాలా రోజుల నుంచి నా దగ్గరికి వాళ్ళు వస్తా ఉన్నారు, ఆర్టిజన్లను రెగ్యులరైజ్ చేయండి, లేదంటే మాకు ఒక లైన్మెన్ స్థాయి హోదానన్న కల్పిస్తే మీకు బర్డన్ ఏం లేదనేటువంటి మాట చెప్తున్నారు. ఈ రాష్ట్ర ప్రభుత్వానికి గతంలో జరిగిన పొరపాటును సరిదిద్దే విధంగా ఆర్టిజన్లను రెగ్యులరైజ్ చేసి వాళ్ళని జేఎల్ఎం లాగా గుర్తించేటువంటి అవకాశం ఏమైనా ఉందా, పరిశీలిస్తా ఉందా అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని నేను రిక్వెస్ట్ చేస్తాను. ఇది ఆర్టిజన్ల గురించి మాట్లాడినటువంటి అంశం. తీన్మార్ మల్లన్నకు నా ఎజెండా ఏంది? మీదే పబ్లిక్ ఎజెండా. మీరు ఇక్కడ చెప్పేదే నా ఎజెండా, పబ్లిక్ ఎజెండానే నా ఎజెండా. ఇందిరా పార్క్ ధర్నా, అందుకే రేపు ధర్నా ఇందిరా పార్క్ చాలు. మీ నిరసన చేసుకునేటువంటి హక్కు ఉంది బాయ్ సాబ్, నేను కాదనట్లేను. ఎస్ఎస్సిఎస్ ఉద్యోగుల పే స్కేల్ అమలు చేయాలని చెప్పి ఉన్నారు. అది నేను అది అడుగుదామనుకున్న 2-3 సభ్యులు అది అడుగుడుతోటి సరే ఒక అడిగిరు కదా, కొత్త అంశాన్ని అడుగుదామనేటువంటి అంశంలో అడిగిన. సో సోదరులారా, ఇక్కడ మీరు చెప్పే ప్రతిదీ నాకు మీదే ఎజెండా. మీరు ఏది ఆదేశిస్తే నేను ఆ పని చేయాలా. నేను మీకోసం పనిచేయాల్సినటువంటి. కాబట్టి నేను అందుకే ఈ కామెంట్స్ ఎందుకు చూస్తూ ఉంటాంటే మీరు ఏమైనా చెప్తారేమో, ఏదైనా ఉంటుందేమో చేయాలి, నేను అడగాల్సింది ఏమైనా ఉంటుందేమో అని చెప్పి. న్యూ రేషన్ కార్డ్స్ ఎప్పుడు 15వ తారీఖు సంక్రాంతికి ఇస్తా అని చెప్పి సభ వచ్చింది కదా. ఈడబ్ల్యూఎస్ కుంప ముంచుతుంది బాయ్ సాబ్, కుంప ముంచుతుంది ఈడబ్ల్యూఎస్. జేఎల్ఎం నోటిఫికేషన్ అడుగుతూ ఉన్నారు. 2 lakhs రుణమాఫీ, అసైన్ భూములను రెగ్యులరైజ్ చేయాలని కాంగ్రెస్ హామీ అంటూ చేస్తున్నది బాయ్ సాబ్. సాక్షర భారత్ కోఆర్డినేటర్ల గురించి మాట్లాడండి, అన్న మండలంలో పాల బిల్లుల గురించి మాట్లాడండి. ఓకే బాయ్ సాబ్, మీరు చెప్పేటువంటి ప్రతి అంశాన్ని నేను నోట్ చేసుకుంటా. నేను ప్రతిదాన్ని మాట్లాడేటువంటి, నాకు వచ్చినటువంటి అవకాశాన్ని వినియోగించి మాట్లాడేటువంటి ప్రయత్నం చేస్తా. నాకు వేరే ఎజెండా లేదు బాయ్ సాబ్, మీదే ఎజెండా. ఇగో బిఎస్ఆర్ ఎంటర్టైన్మెంట్ పీకినో తీయని అంటుండు. అవి ఏందో పెట్టి బాగా ఇబ్బంది అవుతుంది అలాగే. పీకటోళ్ళ దగ్గరికి ఎమ్మెల్సీ గారు ఏపీ అంటే అవన్నీ పీకేసి తీసుకుపోవాలి కదా. తెలంగాణ పరిస్థితి పిచ్చోడి చేతిలో రాయిలా ఉంది, రేవంత్ పరిపాలన అని చెప్పి సాగర్ అంటా ఉన్నాడు. సాగర్ అంటే దొంగతనంగా అక్రమంగా మొత్తం తెలంగాణ రాష్ట్రాన్ని లూటీ చేసినటువంటి దొంగల ముఠ బీఆర్ఎస్ పార్టీ నాయకుల ముఠ. దీన్ని కడుగుతా ఉంటే కాస్త మీకు అట్లనే అనిపిస్తుంది. రైట్గా ఇది ఈడబ్ల్యూఎస్ అయితే ఇక సర్పంచుల బిల్లులపై రచ్చ, అసెంబ్లీలో వార్. పెండింగ్లో 691 కోట్లు ఎప్పట్లోగా క్లియర్ చేస్తారన్న హరీష్ రావు. బీఆర్ఎస్ అంటే బకాయిల రాష్ట్ర సమితి అన్న సీతక్క. వారసత్వంగా సర్పంచుల బిల్లులు దాదాపు క్లియర్ చేశామని వ్యాఖ్యలు. లగచర్ల చర్చకు బీఆర్ఎస్ డిమాండ్, ప్లకార్డులు పట్టుకుని నిరసన. స్పీకర్ వారించిన వినని వైన సభ నేటికి వాయిదా వేసిన స్పీకర్. హరీష్ రావు వర్సెస్ సీతక్క. నిన్న సీతక్క గట్టిగానే ఇచ్చింది సార్కు, గట్టిగా అరుచుకుంది. తెలంగాణ కేబినెట్ భేటీ, ఇక 5 ఆర్డినెన్స్లకు ఆమోదం చెప్పింది.
భూమి లేనోళ్లకు 6,000 రూపాయలు, సంక్రాంతి తర్వాత కొత్త రేషన్ కార్డులు, మున్సిపాలిటీల్లో గ్రామాల విలీనానికి ఆమోదం చెప్పింది. ఇక 5 రోజులు అసెంబ్లీ స్పీకర్ ఛాంబర్లో బీఎస్సీ సమావేశం, వాకౌట్ చేసిన బీఆర్ఎస్ ఎంఐఎం. సభ పని దినాలపై స్పష్టత ఇవ్వలేదన్న హరీష్, ఎన్ని రోజులు జరపాలనేది స్పీకర్ నిర్ణయం అన్న శ్రీధర్ బాబు. ముగిసిన గ్రూప్ 2 పరీక్ష రాస్తుండగా ఓ అభ్యర్థికి గుండెపోటు, పురిటి నొప్పులు భరిస్తూ పరీక్ష రాసిన మరో అభ్యర్థి, సగం మంది అభ్యర్థులు హాజరు కాలేదంట. ఇక్కడ పురిటి నొప్పులు భరిస్తూ పరీక్ష రాసిన మరో అభ్యర్థిని అని చదవాలి. నువ్వు అభ్యర్థి అని ఇచ్చిపెట్టి నువ్వు అభ్యర్థి అన్నా ఇంకా రెండు ఒకటే కానీ విద్యార్థిని అని అసలు యాక్చువల్గా రైట్. కాకపోతే తెలుగులో అది ఉంటుంది. జంబలగడి పంప చేయకు. భాగ్యనగరం గజగజ 2 ఏళ్ల తర్వాత రిపీట్. రాత్రి 9 గంటలకే రోడ్లు నిర్మానుష్యం. BHAలో 7.4 డిగ్రీలే, ఉత్తర తెలంగాణలో 10 డిగ్రీల లోపే, ఆదిలాబాద్లో సింగిల్ డిజిట్. ఇక నేడు జమిలీ బిల్లు పార్లమెంట్లో పెట్టేందుకు కేంద్రం రెడీ. 129వ రాజ్యాంగ సవరణ బిల్లుతో సహా 1 నేషన్ 1 ఎలక్షన్ బిల్లు, 361 మంది ఎంపీలు ఓటేస్తేనే నెగ్గనున్న బిల్లు. ఎన్డీఏ 293 మంది ఎంపీల మద్దతు. ఇక కుటుంబం కోసమే రిజర్వేషన్లకు బీజేపీ వ్యతిరేకం, అందుకే కులగన్ను వ్యతిరేకిస్తున్నారు. రాజ్యాంగంతోనే పేదలకు అధికారం, పాలనకు మార్గదర్శకంగా పనిచేస్తుంది కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే. అంటే గతంలో కుటుంబం కోసమే రాజ్యాంగానికి కీలక సవరణలు, వాక్ స్వాతంత్రాన్ని అణచివేసేందుకు సైతం సవరణ. ఇప్పుడు రాజ్యాంగ పరిరక్షణ అంటుండ్రు కాంగ్రెస్ పై నిర్మలా సీతారామన్ ఫైర్ అయిందట. ఇది నిర్మలా సీతారామన్ గారి వ్యాఖ్యలు. ఇంకొకసారి కేటీఆర్ పై కేసు నమోదుకు గవర్నర్ పర్మిషన్ ఇచ్చేసిండ్రు. ఇక ఫార్ములా ఈ కార్ రేసు కేసులో విచారణకు అనుమతి. కేబినెట్ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి వెల్లడి. కేసు నమోదుకు ఏసీబీకి లేఖ రాయనున్న సీఎస్. ఇక అధికారులు సంస్థలపైన నాకు ఎందుకంటే సభ 10 గంటలకే స్టార్ట్ అవుతుంది, కొద్దిగా పబ్లిక్ కూడా ఉన్నారు, దయచేసి సభ లేనప్పుడు ఎక్కువ సమయం కేటాయిస్తారు. కేసు నమోదుకు ఏసీబీకి లేఖ